ఉండేది అది వెంకటరాపల్లి దగ్గర ఉండేది లోపల ఊరికి. ఒక సైడ్ కొన్నాను అందరూ పరివర్తనలు కూడా పెట్టదు పావు అందరూ అక్కడ పోతున్నది అన్న ఒక సైడ్ కొన్నా భాస్కర్ సార్ రైట్ సార్ అలవా చేయకూడదు ఇదేముంది దానికి. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే కర్పూరయామి ఉదారాం తాం పత్నేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం సర్వభూతానాం తామిహోపక్వయే తామిహోపక్వయే శ్రియం దేవీం మాతరం శ్రియం ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవలజ్ఞం సుదినం విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తీర్థయుగం స్మరామి అయం దీవంతా ఎడబెట్టుకొని ఆడండి చేస్తాం. అన్న నేను పంపించి సార్లు ఊరికట్లా చూసాన్నట్టుగా మనం కొంచెం తీసుకున్నాం. మీ గంధంలో తీసి ఇక్కడ ఒకటే క్లయింట్స్ ఇన్ని పోతున్నాయి, మనకి ఇబ్బంది పెడుతున్నాడు. 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పైన అందరు కొద్దిగా వెనక్కి రావాలి మీరు కూడా కొద్దిగా వెనక్కి రండి. అట్లా లాస్ట్ వరకు అందరికీ నమస్కారం. ఈరోజు వర్షాల కారణంగా, భారీ వర్షాల కారణంగా ఉగ్గొంక డ్యామ్ ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి చేరుతూ ఉంది. కాబట్టి ఈ గేట్లు ఎత్తడం జరుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత నీళ్లు, అంటే లాస్ట్ ఇయర్ కూడా కెనాల్ ద్వారా, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా చెరువులకు పంపించాం, కానీ ఈసారి మెయిన్ కెనాల్ ద్వారా కూడా నీళ్లు వదలడం జరిగింది. లోతట్టు ప్రాంతాలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అలాగే కడప ప్రజలకు కూడా అంత పెద్ద వర్షాలు కాకపోయినప్పటికీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈసారి వర్షాల కారణంగా, అంటే మనం కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీటి కొరత ఎక్కడా లేకుండా పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. పోయినసారి కూడా రెడ్డి చెరువుకి, చెల్లోపల్లి చెరువుకి, ఇప్పెండ చెరువుకి, అన్నిటికీ సీకేదిన్న చెరువుకి కూడా పూర్తిగా పోయినప్పటికీ పోయిన సంవత్సరం చాలా వరకు వదిలాం. ఈసారి సీకేదిన్న చెరువు కూడా నింపడానికి అవకాశం ఉంది.
ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలి మేనేజ్మెంట్ అనే దాని మీద ధ్యానం చేసుకుంటూ ఏవైతే గండికోట నీళ్లు మిగతా అన్ని చెరువులు కాన్స్టిట్యున్సీలో ఉన్న మా కాన్స్టిట్యున్సీలు కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని చెరువులు ఎలా నింపుతూ ఉన్నాము ఎక్కడ రాని చోటికి కూడా ఎక్కడైనా గండి పెట్టి వాటర్ తీసుకోవడం జరుగుతూ ఉన్నదో కమలాపురం కొప్పోలి గోటూరు చెరువులు చదిప్రాల చెరువులు అన్ని చెరువులు ఆల్మోస్ట్ నింపడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో ఈసారి గుగ్గాంక ద్వారా శ్రీకేదిన మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది. తర్వాత ఏదైతే జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మహానాడు కార్యక్రమంలో కడప వేదికగా చెప్పుకున్నారు. ఆ కార్యక్రమం కూడా ఎందుకంటే ఎస్టిమేట్లు మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఆ కార్యక్రమం కూడా మొదలైంది. మార్చి లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పనులు స్టార్ట్ అవుతాయి. అవైతే 1.5 సంవత్సరంలో టార్గెట్ ఇచ్చిన ప్రకారం ఆయన సంవత్సరం అంటున్నారు. ఆయన ఎట్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎట్లా వెనకబడతారో అందరికీ తెలుసు. ఆయన సంవత్సరం టార్గెట్ పెడుతున్నారు. ఆ సంవత్సరం కాకపోతే సంవత్సరంన్నరకైనా కూడా జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసుకొని దాని నుంచి బుగ్గంకు కూడా ఎప్పుడైనా ఇక్కడికి కూడా నీళ్ళు తక్కువ వస్తే దీనికి కూడా లింక్ పెట్టేసి దీనికి కూడా స్టోరేజ్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా రైతులకైతేనేమి తాగునీటి సమస్య కడప నగర ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య ఈ జిఎన్ఎస్ఎస్తో ఎర్రచెరువు నింపితే అది కూడా అయిపోతుంది. దాన్ని మళ్ళీ బుగ్గంక చెరువు బ్యాకప్ కూడా తీసుకొస్తారు. కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగపడే జిఎన్ఎస్ఎస్ పూర్తవుతుంది. ఎప్పుడు నీటితో కలకలలాడాలి, కరువు అనేది ఉండకూడదు, కడపకు తాగునీటి సమస్య అనేది పూర్తిగా పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి మరొక్కసారి ఏ అవకాశం ఉన్నా నీటిని నిల్వ చేసుకోవడానికి కానీ సరైన సమయంలో రైతులకు వదలడానికి కానీ కుటుంబ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు అయితే ఏదైతే 500 క్యూసిక్లు వదలడం జరిగింది. మామూలుగా ఈ వంకల్లో తిరుగుతూ ఉంటారు చాలామంది నీళ్లు లేదని చెప్పేసి, వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరికీ తెలియజెప్పాలి. ఇక్కడ సిబ్బంది కూడా ఎటువంటి సంఘటన జరగకుండా కామ్గా ఫ్లో నీట్గా ఉండాలని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.